హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడతరమ. ఈరోజు మనం సొగస్చూడతరమలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఇది మనకి పట్టులోనే మనకి కొంచెం జూట్ మిక్స్ ఉంటుంది అనమాట. ఓకే, డిజైనర్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది. పళ్ళు కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ తీసుకొని దాని మీద మనకి ఏంటంటే జస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఒకటి సిల్వర్ కలర్ జరీ లైన్, ఒకటి గోల్డ్ కలర్ జరీ లైన్ తో మనకి 3 లైన్స్ లాగా మనకి ఇచ్చారనమాట. డిజైన్ పళ్ళు, ప్లెయిన్ పళ్ళు లైన్ లాగా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ మీద గ్రే కలర్ తో లైన్స్ ఇచ్చారు. కింద కడీ బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ అనమాట. ఈ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే గ్రే కలర్ కి మనకి కొంచెం జూట్ మిక్స్ అన్నారు కదా, పట్టుతో మనకి కొంచెం ఎంబోజ్ లుక్ ఉంటుంది అనమాట, షేడ్ లాగా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ థ్రెడ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ గా మనకి ఏంటంటే ఇక్కడ బ్లాక్ కలర్ మీద గ్రే కలర్ లైన్, ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్, అంటే మనకి కొంచెం 3 కలర్ కాంబినేషన్ అనేది మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. మనం ఏదైనా ప్యాచ్ వర్క్ ని కూడా మనకి ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు డిజైనర్ గా కావాలి అని అనుకుంటే. కానీ మనకి ఇంకా ఈ ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనం ఏదైనా కూడా వర్క్ కానీ అప్లిక్ వర్క్ ఎలా అయినా మనం డిజైన్ చేయించుకోవచ్చు. పట్టులో మనకి ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్, ప్లెయిన్ కావాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఈ ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా మనకి చూస్తున్నట్లయితే పైన గోల్డ్ కలర్, కింద ఏదైతే మనం చూసామో 3 కలర్ కాంబినేషన్ సేమ్ అదే మనకి బార్డర్ ఇచ్చారు. ఓకే, మొత్తం ప్లెయిన్ అయినప్పటికీ మనకి 2 to 3 కలర్స్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. మొత్తం టోటల్ ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ లో మనకి బాగా హైలైట్ చేశారు. ఈ సారీ ఇది వచ్చేసి 6750 పడుతుంది. 6750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బాటిల్ గ్రీన్ అండ్ పింక్ బ్లూ కలర్ లో ఉంటుంది మనకి డిజైనర్ శారీ. మనకి పళ్ళు అంటూ సపరేట్ కలర్ ఇవ్వలేదు, జస్ట్ మనకి గ్రీన్ లోనే డిజైన్ అనేది చేంజ్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఒక రుద్రాక్ష డిజైన్ లాగా గోల్డ్ అండ్ బ్లూ కలర్, మనకి ఏరో మార్క్స్ బ్లూ కలర్ ఇచ్చేసి మనకి సైడ్ లో వచ్చేసరికి గోల్డ్ కలర్ తీసుకున్నారు. మ్యాంగో కూడా మనకి గోల్డ్ అండ్ బ్లూ లోనే డిజైన్ చేశారు. ఇది బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ కూడా మనకి బ్లూ అండ్ గోల్డ్ తో మనకి డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్లెయిన్ గ్రీన్ మీద మనకి మ్యాంగో బుట్టి ఇచ్చారు, అది కూడా బ్లూ అండ్ గోల్డ్ కలర్. మళ్ళీ తర్వాత వచ్చేసరికి మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ వైజ్ ఇచ్చారు అనమాట. ఆల్టర్నేటివ్ గా మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్. ఇది మనకి బిగ్ బోర్డర్ తీసుకున్నారు. పింక్ కలర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్, గోల్డ్. ఈ బ్లూ కలర్ మీద మనకి శారీ మిడిల్ లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ని బ్లూ మీద డిజైన్ చేశారు. మిగిలిన బోర్డర్స్ అన్ని కూడా మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. పైన కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం ఏ కలర్ ఇచ్చారో. బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది, ప్లెయిన్ తీసుకున్నారు. శారీలో ఉన్న బోర్డర్స్ ఏవైతే మనకి కలర్ కాంబినేషన్ బోర్డర్స్ సేమ్ అవే మనకి డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్, పైన వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ బోర్డర్. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 7800 పడుతుంది. 7800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి బ్రైడల్ లో లైట్ వెయిట్ సారీ, మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మనకి ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ తో పళ్ళు ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు ఒక బోర్డర్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి ఏరో మార్క్ లాగా బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్స్ ని మనకి పళ్ళులో ఆల్టర్నేటివ్ గా మనకి బోర్డర్స్ వైజ్ ఇచ్చారనమాట పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ లో ఆరెంజ్ కలర్ మీద మనకి పికాక్ బోర్డర్, 2 సైడ్స్ కొంచెం గ్రీన్ వచ్చేటట్లు మనకి మ్యాంగో బోర్డర్ ఇచ్చారు. కింద ప్లెయిన్ ఉంటుంది, మళ్ళీ మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ ఇచ్చారనమాట. సేమ్ మనం కింద సైడ్ కూడా చూసినట్లయితే 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఉంటుంది. పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ కి మనకి ఇక్కడ పికాక్స్ ని హంసల్ని డిజైన్ చేశారు. అవి కూడా ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో బిగ్ సైజ్ లో ఉంటుంది. శారీ బేస్ కలర్ కాంబినేషన్ లో మనకి స్మాల్ సైజ్ లో ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే దగ్గరగా ఆల్ ఓవర్ మనకి డక్స్ అనేవి ఉంటుంది. బ్లౌజ్ ఆరెంజ్ కలర్ తో మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు, జిగ్జాగ్ లాగా ఎంబోజ్ అవుతూ ఉంటుంది. బోర్డర్స్ అయితే మనకి సేమ్ బోర్డర్స్ వస్తాయి అనమాట. ఓకే, మొత్తం సారీ అంతా కూడా ఇలా ఉంటుంది.
ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3850 పడుతుందండి. 3850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. లైట్ లో కూడా మనకి చాలా కలర్స్ డిఫరెంట్ డిజైన్ ఉంటాయి. అంటే కంచి లైట్ వెయిట్ లో మనకి ఈ రేట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బ్రైడల్ లో ఆవిష్కార్ పట్టు అంటారు. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళులో కూడా హాఫ్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్, కిందంతా గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తో జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చి దానికి అవుట్ లైన్ రెడ్ ఇచ్చారు. కిందంతా గ్రీన్ కలర్ ఉంటుంది. అక్కడ మనకి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ డిజైన్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో ఆల్ ఓవర్ ఉండేటట్లు డిజైన్ ఉంటుంది పళ్ళులో. శారీలో కూడా మనకి డిజైనర్ వేర్ అండి. ఇక్కడ 3 డిజైన్స్ ఉంటుంది. ఫస్ట్ బోర్డర్ వైజ్ చూస్తే మనకి స్మాల్ కడీ బోర్డర్, చాలా చిన్న బోర్డర్ ఇచ్చారు, రిబ్బన్ బోర్డర్. కింద ఆరెంజ్ కలర్ మీద మనకి రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ బోర్డర్ ఒకటి ఉంటుంది. రెడ్ కలర్ శారీ బేస్ అన్నమాట. దీనిపైన మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ మీనా వర్క్ వచ్చేటట్లు గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి జరీతో మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. కింద హాఫ్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ ఉంటుందన్నమాట. ఇక్కడ యాంటిక్ జరీతో యూజ్ చేశారు. ఈ గ్రీన్ మీద మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ, మ్యాంగోస్ అనేవి మనకి పట్టు థ్రెడ్ తో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. కింద చూస్తున్నట్లయితే సేమ్ మనకి ఆరెంజ్ గోల్డ్ కలర్ మీద ఆరెంజ్ మిక్స్ ఉన్న మీద మనకి క్రీపర్ ఇచ్చారు. టోటల్ గా లోటస్ ఫ్లవర్ తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. ఓకే, బిగ్ బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైపు. అది కూడా అన్ని కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ యూజ్ చేశారు. బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, డబల్ షేడ్ ఉంటుంది, పింక్ మిక్స్ ఉంటుంది. మనకి ఇక్కడ కూడా గ్రీన్ కలర్ ప్లెయిన్, అలాగే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ కూడా ఉంటుంది అన్నమాట. చిన్న కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 12500 పడుతుంది. 12500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ టు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కుప్పడం సిల్క్ అన్నమాట. కుప్పడం సిల్క్. ఫస్ట్ మనం ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పళ్ళు పాట అంతా కూడా మనకి ఇక్కడ రెడ్ తీసుకున్నారు. రెడ్ కి మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. ఒక ఫ్లవర్ డిజైన్ గోల్డ్ కలర్, ఇక్కడ వేవ్స్ లాగా మనకి పర్పుల్ కలర్ బాక్సెస్ డిజైన్. సేమ్ బార్డర్ 2 సైడ్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి ఏంటంటే రెడ్ మీద గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి బార్డర్ లాగా మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారన్నమాట. అది పళ్ళు పార్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కడీ బోర్డర్, రెడ్ ప్లెయిన్ ఉంటుంది. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్, కొంచెం ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీస్ కి కింద బోర్డర్ అనేది మనకి టోటల్ గా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. రెడ్ కలర్ మనకి బోర్డర్స్ తీసుకొని దాని మీద మనకి ఇక్కడ క్రీపర్ లా ఉన్నటువంటి ఒక పికాక్ బంచెస్ ని ఇచ్చారనమాట. ట్రీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్, పికాక్స్ వచ్చేసరికి బ్లూ ఆర్ గ్రీన్ కలర్ తో మనకి పికాక్ ని డిజైన్ చేశారు. క్రీపర్ లో ఫ్లవర్ కూడా మనకి గ్రీన్, ఒకటి బ్లూ కలర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో సేమ్ బోర్డర్ మనకి ఎల్లో కలర్ మీద కూడా డిజైన్ చేశారు. అంటే డబుల్ బోర్డర్ ఉంటుంది మనకి కింద సైడ్. ఇలా వచ్చిందండి డబుల్ బోర్డర్. దీనికి వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఆర్ పళ్ళు రెడ్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. నెక్స్ట్ మనకి షోల్డర్ లో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5850 పడుతుందండి. 5850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బెనారస్ కోరా సిల్క్ లో సిబూరి ప్రింట్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి టిష్యూ పళ్ళు తీసుకున్నారు గోల్డ్ కలర్. ఆ టిష్యూ మీద మనకి శారీ బేస్ కలర్ కాంబినేషన్స్ తో క్రీపర్స్ ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్ తోనే. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళు 1/2 మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి జరీతో డిజైన్ చేశారు. అంతా కూడా ఫ్లవర్స్ తో మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి ఫ్లవర్స్, చిన్న చిన్న బర్డ్స్ లీవ్స్ తో మనకి ఒక జరీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే బిగ్ సర్కిల్ లాగా మనకి సిబూరి ప్రింట్స్ తో డిజైన్ చేశారు. వైట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ షేడెడ్ లో శారీ బేస్ అంతా కూడా మనకి ఏంటంటే వీవింగ్ తోనే లీఫ్ డిజైన్ క్రాస్ లైన్స్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. పీచ్ కలర్ తో ఆల్ ఓవర్ ఉంటుంది. మనకి ఆ సర్కిల్ అనేది ఏంటంటే శారీ అంతా కూడా బిగ్ సైజ్ లో మనకి ఉంటాయి. స్మాల్ సైజ్ లో కూడా మనకి డిజైన్ చేశారు వైట్ తో. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి శారీ బేస్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1480 రూపీస్ పడుతుంది. 1480 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది గ్రే కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. గ్రే అండ్ పింక్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాం. గ్రే కలర్ బోర్డర్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ లోనే మనకి బోర్డర్ ఒకటి ఇచ్చారు. క్రీమ్ కలర్ రా సిల్క్ పైపింగ్. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మనకి. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి గ్రే కలర్ మీద మనకి చిన్న చిన్న ట్రీస్ లాగా డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీతో ఒకటి, బేబీ పింక్ కలర్ జరీ థ్రెడ్ తో ఒకటి ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా పై పార్ట్ అంతా కూడా మనకి ఇలా బుటీస్ వైజ్ ఉంటుంది. శారీ మెయిన్ వచ్చేసి కింద సైడ్ బోర్డర్ అన్నమాట. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మనం శారీలో ఉన్న బోర్డర్ ని చూస్తూ దానిపైన మనకి జూట్ సిల్క్ అంటే కోటా ఫ్యాబ్రిక్ తీసుకున్నారు జూట్ తో. ఇక్కడ డ్రాప్ డిజైన్ అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ జిగ్జాగ్ పింక్ ఇచ్చారనమాట. ఇక్కడ గ్రే అండ్ మనకి ఒక క్రీపర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. దానిపైన అంతా కూడా ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు స్మాల్ సైజ్ లో పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో. బోర్డర్ అంతా కూడా మనకు ఆ ఎలిఫెంట్స్ అనేవి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా బోర్డర్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఈ బంచెస్ అనేవి దగ్గరగానే డిజైన్ చేశారు. ఓకే, ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది, స్కర్ట్ బోర్డర్ కూడా వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మనకి. గ్రే కలర్ కి మనకి బోర్డర్ లో ఏదైతే యూస్ చేసామో థ్రెడ్ వర్క్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇస్తారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 1600 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మనకి చందేరిలోనే కలంకారీ ప్రింట్ శారీస్ అన్నమాట. మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం పళ్ళు అంటూ మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. లైట్ క్రీమ్ కలర్ కి మనకి లెమన్ ఎల్లో షేడ్ లాగా ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట. ప్లెయిన్ ఉంటుంది పళ్ళు. శారీ మొత్తం కూడా చూస్తున్నట్లయితే కలంకారీ ప్రింట్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్స్ వచ్చేసి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి సాటిన్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఉంటుంది అనమాట. 2 సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ అనేది కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ మీద టోటల్ గా గ్రే కలర్ అండ్ బోర్డర్ ఏదైతే ఎల్లో ఉంటుందో ఆ ఎల్లో కలర్ తో మనకి క్రీపర్ అంతా ఇచ్చేసి ఆ ఫ్లవర్స్ మాత్రం గ్రే కలర్, లీఫ్ పార్ట్ కూడా అక్కడక్కడ గ్రే కలర్స్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి ఇది కలంకారీ ప్రింట్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. బేస్ క్రీమ్ అయితే కామన్ ఉంటుంది. ఎల్లో బదులు మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్ ఇలా ఉంటుంది. ఈ కలంకారీ ప్రింట్ లో కూడా మనకి ఫ్లవర్ ప్రింటే కాకుండా పికాక్ ప్రింట్ అనేది కూడా కలర్స్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ మనకి పళ్ళు ఏదైతే ప్లెయిన్ ఉంటుందో ఎల్లో అండ్ క్రీమ్ మిక్స్ తో సేమ్ అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. బోర్డర్స్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ 1860 రూపీస్ పడుతుంది. 1860 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి డిజైనర్ సారీ. ఓకే, మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇప్పుడు వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ అనేది చాలా ఫ్యాషన్ ఉంది. క్రీమ్ కలర్ రా సిల్క్ పైపింగ్. ఇక్కడ మనకి జూట్ సిల్క్ లో పింక్ తీసుకున్నారు. ఇక్కడ క్రీమ్ కలర్ రా సిల్క్ మీద మనకి టోటల్ గా మిర్రర్ ఇచ్చారనమాట. బంజారా మిర్రర్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారండి. ఎక్కడ కూడా కట్ అవ్వకుండా చక్కగా మనకి ఒక ప్లాస్టిక్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తో ఫినిషింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి జార్జెట్ మీద ప్రింట్ ఇచ్చారనమాట. రోజ్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. అది కూడా లైట్ అండ్ డార్క్ షేడ్ లోనే ఉంటుంది. కొన్ని దగ్గర మనకి డార్క్ పింక్ ఉంటుంది, లైట్ అండ్ క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ. 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి క్రీమ్ కలర్ జార్జెట్ తీసుకున్నారు. ఇక్కడ డిజైన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ తో మనకి కొంచెం షైనింగ్ ఉన్నటువంటితో మనకి డాట్స్ ఇచ్చారనమాట గ్లిటర్ తో. కింద వచ్చేసరికి షిమ్మర్ ఇచ్చారు. శారీలోనే మనకి ఇది సిల్వర్ కలర్ తోనే లైన్స్ వైజ్ ఉంటుంది అనమాట. ఇది మనకి ఫ్రిల్ పార్ట్ ఉంటుంది శారీ అంతా కూడా. లంగావోని స్టైల్ శారీలో 2 డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు. మొత్తం ఇట్లానే ఉంటుందండి శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ జూట్ సిల్క్ మనకి బోర్డర్ లో యూస్ చేసాం కదా, క్రీమ్ కలర్ జూట్ సిల్క్. సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. మిర్రర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్, అదే కలర్ కాంబినేషన్ మనకి టోటల్ గా బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ లో ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1470 రూపీస్ పడుతుంది. 1470 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పట్టు మెటీరియల్. పట్టులోనే మనకి డిజైనర్ సారీ. ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ప్లెయిన్ ఇచ్చారు. అంటే ఇది కూడా మనకి డబల్ షేడ్ ఉంటుంది. డార్క్ అండ్ లైట్ కలర్ షేడ్ లో మనకి డబల్ షేడ్ ప్లెయిన్ ఇచ్చారు. మెయిన్ ఈ శారీకి కింద సైడ్
బోర్డర్ అనేది డిజైనర్ బోర్డర్ అనమాట. మనం పైన చూసిన బోర్డర్ కంటిన్యూ చేస్తే ఇక్కడ లైట్ గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ మీద మొత్తం కూడా మనకి ఏంటంటే ఒక ఫారెస్ట్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా గోల్డ్ అండ్ బ్లాక్ మనకి శారీ బేస్ కలర్ థ్రెడ్ వర్క్ హైలైట్ అయ్యేటట్లు డిజైన్ చేశారు. దానిపైన మనకి బ్లూ కలర్ రా సిల్క్ అనేది బిగ్ సైజ్ లో తీసుకున్నారనమాట బోర్డర్ అనేది. శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. డిజైనర్ బోర్డర్. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? దీనికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ సేమ్ శారీ బేస్ కలర్. కాంట్రాస్ట్ యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ బ్లూ కలర్ ఏదైతే డార్క్ ఉందో దాంట్లో మనం చేసుకోవచ్చు. ఓకే, మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది పట్టు మెటీరియల్ లో. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 2250 పడుతుందండి. 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా వెరైటీస్. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసరికి మనకి బెనారస్ జూట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఓకే, ఇదేంటంటే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పళ్ళు అంతా కూడా మనకి జస్ట్ గోల్డ్ కలర్ ప్లెయిన్ ఇచ్చి ఇక్కడ మాత్రం మనకి బెనారస్ డిజైన్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ మ్యాంగో అండ్ లీఫ్ తో మనకి బార్డర్ ఇచ్చారనమాట. శారీ పళ్ళు పాట్ అది. శారీ అంతా కూడా మనకి చూస్తున్నట్లయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్, మనకి లైట్ వెయిట్ కూడా ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ బార్డర్, ఇక్కడ గోల్డ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మనకి డబల్ షేడ్ తో బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో మీద మనకి బెనారస్ బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో, లీఫ్ బంచెస్ లాగా. శారీ అంతా కూడా మనకి బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అనేది కాంట్రాస్ట్ గా ఇచ్చారు. అంటే మనం పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ పింక్ మీద మనకి ఒక బిగ్ క్రీపర్ ఇచ్చారనమాట. మ్యాంగో అండ్ లీవ్స్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీతో బిగ్ క్రీపర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇదే డిజైన్. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అనేవి అవైలబుల్, కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు. డిజైన్ అనేది మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2400 పడుతుంది. 2400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసరికి మనకి అస్సాం కోటా సిల్క్ వస్తుంది అనమాట. అస్సాం కోటా సిల్క్. ఇది ఏంటంటే మనకి లంగావోని టైప్ ఆఫ్ శారీ. కోటాలో ఫస్ట్ బోర్డర్స్ వచ్చేసి పీచ్ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇది మనం చూస్తున్నది ఏంటంటే షోల్డర్ పార్ట్ అనమాట. పీచ్ కలర్ కాంబినేషన్, బేస్ అంతా కూడా డోరియా టైప్ లో చెక్స్ ఉంటుంది. దాని మీద మనకి చిన్న చిన్న బర్డ్స్ ని గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పీచ్ కలర్ మీద మనకి బంచెస్ లాగా డిజైన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఏంటంటే ఒక ట్రీ తీసుకున్నారు. గోల్డ్ కలర్ మొత్తం కూడా మనకి ట్రీ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ లో ఉంటుంది. కింద 2 బర్డ్స్, పైన 2 బర్డ్స్ అనేవి మనకి బేస్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి ఏంటంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ స్టైల్ కాబట్టి ఈ క్రీమ్ కలర్ బేస్ డోరియా ఇచ్చారనమాట. సేమ్ ఫ్యాబ్రిక్. ఇక్కడ కూడా బర్డ్స్ అనేవి మనకి సేమ్. ఈ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ కంటిన్యూ చేశారు. ఓకే, ఇక్కడ మనకి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది, ఎందుకంటే బర్డ్స్ అనేది కాంట్రాస్ట్ లుక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది బంచ్ అనేది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, బోర్డర్ ఏదైతే మనకి తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. దీనికి బోర్డర్ కూడా చిన్న శారీ షోల్డర్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చండి. పీచ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లంగావని స్టైల్ శారీ, అది కూడా కోటా మెటీరియల్ లో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2325 పడుతుంది. 2325 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. మనకి మన షోరూమ్ లో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నామండి విఘ్నేశ్వర సిల్క్స్ నుండి. ఒకసారి మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. అంతేకాకుండా మనకి సంక్రాంతి సందర్భంగా స్పెషల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా లాంచ్ చేశారు. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, రాగా సిల్క్స్. ఇవి రాగా సిల్క్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్. పళ్ళు చూస్తున్నట్లయితే మొత్తం కూడా ఏంటంటే మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే బోర్డర్ వచ్చేసి మనకి ఏంటంటే ఆరో మార్క్ బోర్డర్, ఒక ఫ్లవర్ బోర్డర్, మళ్ళీ మనకి వచ్చేసి గోల్డ్ కలర్ మనకి క్రాస్ లైన్స్ నుంచి కూడా క్రీపర్స్ ఇచ్చారు. ఈ క్రీపర్స్ అన్ని ట్రీ క్రీపర్స్ అన్ని కూడా గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ చేశారు. ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి జరీతోనే డిజైన్ ఉంటుంది. అది పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి కడీ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఆ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కింద ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. గోల్డ్ కలర్ అండ్ లీఫ్ అంతా కూడా ఒక బంచ్ వచ్చేటట్లు ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఇదే బోర్డర్ ఇదే డిజైన్ మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే,
మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ని మనకి బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. హ్యాంగ్ అయినట్లుగా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఫ్రిల్ పార్ట్ లో కొంచెం దూరంగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఏదన్నా కూడా ప్యాటర్న్ కూడా సేమ్ బోర్డర్స్. దీనిలో కలర్స్ ఉంటాయండి. దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ప్లస్ డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అంటే ఇవేంటంటే మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి పెట్టడానికి కూడా మనకి గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 825 రూపీస్. ఓన్లీ 825 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా కంఫర్టబుల్ రేంజ్, ప్లస్ మనకి చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది ఈ సారీ. నెక్స్ట్ వచ్చేసి చందేరి సిల్క్ అన్నమాట. బోర్డర్స్ వచ్చేసి గోల్డ్ కలర్, ఇక్కడ డార్క్ పర్పుల్ కలర్ మీద మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి ఒక చందేరి ఫ్యాబ్రిక్ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ బోర్డర్ ఎక్స్ట్రా ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ మీద మనకి ప్రింటెడ్ ఇచ్చారనమాట. ఒక చిన్న లీఫ్ అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు మనకి ఒక ప్రింట్ స్టైల్ లో తీసుకున్నారు. ఈ శారీకి కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ గా ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ మీద మనకి లైన్స్ అనేవి క్రీమ్ ఉంటుంది. దానిపైన మనకి ఒక ట్రీ ఇచ్చారు డార్క్ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో. ఎలిఫెంట్స్ ని మనకి డిజైన్ చేశారు. ఎలిఫెంట్ కూడా మనకి గ్రే అండ్ మజంతా పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారనమాట. ఈ ఎలిఫెంట్ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుందండి. టోటల్ బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏదైతే మనకి చెక్స్ మెటీరియల్ తో మనం బోర్డర్ చూసామో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి గోల్డ్ కలర్ చిన్న పైపింగ్ బోర్డర్ ఉంటుంది. సేమ్ ఇచ్చేసారు. ఓకే, మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఫుల్ సారీ కింద వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్, పైన వచ్చేసి మనకి ప్రింటెడ్ మోడల్. ఈ సారీ కాస్ట్ 2080 రూపీస్ పడుతుందండి. 2080 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పష్మినా సిల్క్స్ వస్తుంది. పష్మినా సిల్క్ పళ్ళు చూస్తున్నట్లయితే మనకి 1 మీటర్ పళ్ళు, డిజైన్ పళ్ళు ఇచ్చారు. రెడ్ మీద మనకి ఎల్లో కలర్ తో జిగ్జాగ్ ఇచ్చారు. ఇక్కడ పీచ్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్ ప్రింట్. ఈ బోర్డర్ అనేది మనకి ఆల్టర్నేటివ్ గా పళ్ళు అంతా కూడా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ లో మనకి ఎల్లో మీద ఒక ట్రీ బంచ్ అనేది రెడ్ కలర్ ప్రింట్ తో డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ తో మనకి సాటిన్ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అనేది మనకి శారీ బేస్ మొత్తం కూడా సెల్ఫ్ లైన్స్ తో డిజైన్ ఉంటుంది. దాని మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. ఫ్లోరల్ ప్రింట్ మనకి గ్రీన్ కలర్, పీచ్ కలర్, ఎల్లోలోనే డార్క్ అండ్ లైట్ ఇచ్చారనమాట. ఈ ఫ్లోరల్ ప్రింట్ అంతా శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు. మనకి దీంట్లో కూడా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఈ ఎల్లో బదులు మనకి కలర్స్ అనేవి చేంజ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ మొత్తం శారీ. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్లోనే ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూసినట్టు బ్లౌజ్ ఎల్లో కలర్ తో మనకి బాక్సెస్ టైప్ లో సెల్ఫ్ ఉంటుంది అనమాట. సాటిన్ బోర్డర్స్ అనేవి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ ప్రింట్ తో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 645 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 645 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే మనకి ఈ టైప్ ఆఫ్ కలర్ఫుల్ సారీస్ మనకి పెట్టుబడి రేంజెస్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడ ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.